ఇటు సీఎల్పీలో పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణ సీఎం క్లాస్ పీకితే అటు కేబినెట్ భేటీలో మంత్రులకు క్లాస్ తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను మంత్రులు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మతపరమైన అంశాల్లో ముఖ్యంగా ప్రతిపక్షం ప్రజల్ని రెచ్చగొడుతోందన్న ముఖ్యమంత్రి వాటిని మంత్రులు ఎందుకు తిప్పికొట్టడం లేదని ప్రశ్నించారు. వాస్తవాల్ని ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని స్పష్టం చేశారు. అయితే సీఎం ఆదేశాల ప్రభావం మంత్రులపై వెంటనే పనిచేసినట్టు కనిపిస్తోంది. మంత్రిమండలి సమావేశం ముగిసిన వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన 4 మంత్రులు కేబినెట్ నిర్ణయాలతో వైసీపీ చేసిన పలు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేత భూమనపై కేసు పెడతామని స్పష్టం చేశారు హోంమంత్రి అనిత. అబద్ధాన్ని నిజం చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రంలో మత కలహాలకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొడతామని స్పష్టం చేశారు హోంమంత్రి. ఆల్రెడీ కేసు కడుతున్నామని, ఎందుకంటే విషయం ఏంటంటే ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 3 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలకి ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ ఆర్డినెన్స్ ద్వారా జిల్లాల వారీగా జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. వేట నిషేధకరణలో మత్స్యకారులకు ఇచ్చే సాయం 20,000కు పెంచింది ప్రభుత్వం. ఈ నెల 26న ఈ పథకం ప్రారంభించబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఇక రాష్ట్రంలో ఐటీ సంస్థలకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో టీసీఎస్ సహా పలు ఐటీ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టుతో పాటు పలు నిర్మాణాలకు కేబినెట్ ఓకే చెప్పింది. గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రి, కుప్పంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి భూ కేటాయింపులకు ఆమోదం లభించింది. ఇక మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్. ఎగ్జాక్ట్లీ ఈరోజు అభివృద్ధి పరిపాలనకు సంబంధించిన అంశాలతో పాటు రాజకీయపరమైన అంశాలను కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రులు విశ్లేషిస్తూ మంత్రులకి ఒక రకంగా క్లాస్ తీసుకున్నారనే చెప్పాలి. మంత్రులు ఒకవైపు ప్రతిపక్షం పెద్ద స్థాయిలో సోషల్ మీడియాను వినియోగించుకొని పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించి ఆ తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కానీ దాన్ని ఖండించడంలో కానీ దానికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నంలో మంత్రులు వెనకబడ్డారంటూ ముఖ్యమంత్రి ఇంకోసారి అట్లా జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మతపరమైన అంశాల్లో ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగిన పాస్టర్ ప్రవీణ్ హత్య కేసుకు సంబంధించి కావచ్చు, లేదా నిన్న జరిగిన వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ర్యాలీలు జరిగాయి, ప్రదర్శనలు జరిగాయి, వాటికి సంబంధించి కావచ్చు, లేదా తిరుపతిలో గోశాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, 3 మతాలకు సంబంధించిన చాలా ముఖ్యమైన అంశాల్లో ప్రతిపక్షం పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఒక మెసేజ్ని పంపించే ప్రయత్నం చేసింది. దాన్ని అడ్డుకోవడంలో చాలామంది మంత్రులు విఫలమయ్యారు. కేవలం చూస్తూ ఉన్నారే ప్రేక్షకుల్లో తప్పనిచ్చి వాటిని ఖండించాలి, లేకపోతే వాటికి సరైన వివరణ ఇవ్వాలి, ప్రజలకి అర్థమయ్యేలాగా వివరించడంలో ఫెయిల్ అయ్యారంటూ ఇంకొకసారి అట్లా జరగకుండా చూడాలంటూ ముఖ్యమంత్రి వాళ్ళందరికీ క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. అదే సమయంలో అభివృద్ధికి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలను చాలా ముఖ్యమైనవి కొన్ని తీసుకున్నారు. వాటిలో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి డ్రాఫ్ట్ ముసాయిదాని అమలు చేయాలని చెప్పి నిర్ధారించారు. దానికోసం ఒక ఆర్డినెన్స్ని 2-3 రోజుల్లో ఆర్డినెన్స్ ఇవ్వబోతున్నారు. ఆర్డినెన్స్కి ఇచ్చిన వెంటనే డిఎస్సి ద్వారా టీచర్స్ భర్తీని చేయబోతున్నారు. ఇది చాలా కీలకమైన ప్రక్రియ. ఆర్డినెన్స్ 2-3 రోజుల్లో వస్తే మరొక 4-5 రోజుల్లో డిఎస్సి రిలీజ్ కాబోతుంది. మొట్టమొదటిగా ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించిన రిజర్వేషన్ డిఎస్సి ద్వారా అమలు చేయాలన్నది ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే విద్యాశాఖ మంత్రి లోకేష్కి సంబంధించిన ఆలోచనగా తెలుస్తుంది. అందుకనే డిఎస్సి ప్రకటన లేట్ అవుతూ వస్తుంది. సో తక్షణమే ఆ ప్రకటన విడుదల చేసేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తాం. 45 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేసి రేపు స్కూల్స్ రీఓపెన్ అయ్యేసరికి, అకాడమిక్ ప్రారంభం అయ్యేసరికి అవసరమైన పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పారు. అదే సమయంలో ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయం. 20 లక్షల ఎంప్లాయ్మెంట్ని ఈ 5 ఏళ్లలో భర్తీ చేస్తామని ఎలక్షన్ ప్రామిస్గా ఇచ్చారు. వాటికి సంబంధించి 5 లక్షల ఐటీ ఉద్యోగాలను విశాఖలో ఇస్తామని చెప్పారు. అందుకే విశాఖకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయం. విశాఖ ఐటీ హిల్ నెంబర్ 3లో దాదాపు 21,000ని టీసీఎస్ అంటే ఈ
కంప్యూటర్ సాఫ్ట్వేర్కి సంబంధించిన మేజర్గా చెప్పుకునే టీసీఎస్కి 21 ఎకరాలని కేవలం 99 పైసలకు మాత్రమే, మొత్తం ఎకరా 99 పైసలు కాదు, మొత్తం 21 ఎకరాలని 99 పైసలకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఒక మెసేజ్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ అన్ని ప్రోత్సాహకాలను అందించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున తరలి రావాలన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ స్థాయిలో ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం ద్వారా కేవలం 21 ఎకరాలని 99 పైసలకి ఇవ్వడం ద్వారా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అదే సమయంలో మిగతా అనేక కంపెనీలకి క్లీన్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా వెల్ఫేర్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వాటన్నింటిలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ కేబినెట్ ఈరోజు జరిగింది. దీనికి సంబంధించి మే 2వ తేదీన ప్రధాని కూడా అమరావతికి రాబోతున్నట్టుగా ముఖ్యమంత్రి కేబినెట్లో చెప్పడం జరిగింది. అమరావతి పునర్నిర్మాణ పనులకు మే 2వ తేదీ ప్రారంభం చేయబోతున్నారు. సో ఇట్లాంటి అంశాలతో ఈరోజు కేబినెట్ సాగినట్టుగా మనం చూడాల్సింది. రైట్ ఈశ్వర్.